హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మల్టిప్లీ అని చెప్పేసి ఇది 2 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. మన వకెక్స్ వ్యాలెట్ ఉంది కదా, వకెక్స్ వెంచర్ వాళ్ళు 2 మిలియన్ ఫండింగ్ అయితే దీనికి చేశారు. ఫస్ట్ మీరు ఇక్కడికి రాగానే కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. నేను లింక్ ఇస్తాను. సో కనెక్ట్ వ్యాలెట్ చేయండి. వచ్చేసి మీరు ఒకెక్స్ వ్యాలెట్ తోటి చేసుకోండి. ఒకవేళ మెటామాస్క్ ఉంటే మెటామాస్క్ ఏదైనా చేసుకోవచ్చు. మీరు వచ్చేసి కనెక్ట్ ఈమెయిల్, ఇక్కడ మీకు ఈమెయిల్ ఎంటర్ చేయాలా. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ ఉంది, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేసేసి థర్డ్ స్టెప్ వచ్చి సెట్ యువర్ నిక్ నేమ్ అని ఉంది కదా, ఏదో ఒకటి ఇవ్వండి. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే డాష్బోర్డ్ చూపిస్తుంది. ఇక్కడ నోడ్ డిస్కనెక్టెడ్ ఉంది కదా, ఇది ఎక్స్టెన్షన్ ఉంది. ఎక్స్టెన్షన్ నేను ఇస్తాను, అది సెటప్ చేసి సేమ్ ఈమెయిల్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయాలి, సేమ్ ఈమెయిల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అనేది జనరేట్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను. ఈ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మీరు మైసెస్ బ్రౌజర్లో కానీ కివీ బ్రౌజర్లో చేయండి. మీ వ్యాలెట్ ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేశారో అదే వ్యాలెట్ ఉన్న ఎక్స్టెన్షన్ అంటే అదే బ్రౌజరు. మీరు మైసెస్ బ్రౌజర్లో ఉంటే మైసెస్ బ్రౌజర్, లేదంటే కివీలో అంటే కివీ. ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేయండి, ఇక్కడ ఓకే చేయండి. మీరు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మైసెస్ బ్రౌజర్లో అయితే ఇక్కడ మల్టిపుల్ లైట్ నోడ్ దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ కివీ బ్రౌజర్ అయితే ఈ సైడ్లో ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ లాగిన్ అడిగితే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ చేస్తే చాలు. మనం ఆల్రెడీ కనెక్ట్ ఈమెయిల్ అన్ని వెరిఫికేషన్ కూడా యూజర్ నేమ్ అన్నీ సెట్ చేసాం కదా. సో కనెక్ట్ వ్యాలెట్ చేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్కి రండి. ఒకవేళ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా కనెక్టెడ్ వస్తుంది. మీ వ్యాలెట్ ఇక్కడ చూపిస్తుంది. సో డెస్క్టాప్ డాష్బోర్డ్ మీద ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మీకు డాష్బోర్డ్ కూడా ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. ఒకవేళ మీకు ప్రాబ్లం ఏదైనా వస్తే 2-3 సార్లు రిఫ్రెష్ చేయండి. డాష్బోర్డ్ కూడా మీకు కనెక్టర్ ఇది వస్తే మళ్ళీ 2-3 సార్లు రిఫ్రెష్ చేయండి. అదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇటువంటి స్టార్టింగ్ బేటా టెస్ట్ నెట్ వాటి మీద ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. నేను మ్యాక్సిమం డీపిన్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మస్ట్గా జాయిన్ అయిపోండి. అన్ని లింక్స్ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.